మైండ్ స్పేస్కి సంబంధించి ఏ డైరెక్షన్లో మీరు చూసినా కానీ అన్నీ రెడ్, డార్క్ రెడ్, నాట్ ఈవెన్ రెడ్, డార్క్ రెడ్లో కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఆ హైటెక్ సిటీ జంక్షన్ నుంచి ఇటు కొండాపూర్, అలాగే అటు జేఎన్టీయూ, ఇటు రాయదుర్గం అండ్ ఎట్ ద సేమ్ టైం పంచాగుట్ట, సికింద్రాబాద్ 4 డైరెక్షన్స్లో కూడా డార్క్ రెడ్లో ఉంది సిచ్యువేషన్ ప్రస్తుతానికి. సో అలాంటి ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు హైదరాబాద్ నగర వాసులందరూ. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నారు. ఒకసారి మరి కాసేపట్లో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఒక్కసారి కనుక మీరు లొకేషన్స్ కనుక చూస్తే కనుక ఇటు హైటెక్ సిటీ నుంచి అలాగే బేగంపేట్, సికింద్రాబాద్, పంజాగుట్ట అలాగే సోమాజిగూడకు సంబంధించిన ఏరియాస్లో అక్కడ ఆ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. కాబట్టి మీరు ఎవరైనా ఆ రూట్లో కనుక వెళ్తే కనుక మీరు ఆ రూట్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. బికాస్ అదంతా వాటర్ లాగింగ్, వాటర్ స్టాగ్నెంట్, అక్కడ వాటర్ అనేది నిలిచిపోయింది. కాబట్టి మీరు ఆ ఏరియాస్ని అవాయిడ్ చేయండి, పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే మీకు మిగతా ఏరియాస్లో డైరెక్షన్స్ కూడా ఒకసారి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనం చూస్తే పంజాగుట్ట కూడా రెడ్ కనిపిస్తుంది. పంజాగుట్ట జంక్షన్లో ఆల్మోస్ట్ పంజాగుట్ట జంక్షన్ మొత్తం రెడ్ ఉంది. సో నాకు తెలిసి పంజాగుట్ట నుంచి ఇటు అమీర్పేట్ వెళ్ళే దారిలో కూడా వాటర్ నిలిచిపోయి ఉంది. కాబట్టి ఆ సైడ్ ఆ ఏరియా అంతా కూడా జలమయం అయిపోయింది. సో దాంతోపాటు మనం చూస్తే కనుక కేబీఆర్ పార్క్ నుంచి ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ అలాగే మాదాపూర్ దాకా ఆల్మోస్ట్ 2 సైడ్స్. మీరు అనుకుంటారు ఓన్లీ ట్రాఫిక్ 1 సైడ్ ఉంటుంది, ఇప్పుడు అందరూ ఇళ్లలోకి రిటర్న్ వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు 2 సైడ్స్ కూడా రెడ్, డార్క్ రెడ్ కనిపిస్తుంది. సో కేబీఆర్ పార్క్ అలాగే మాదాపూర్ దాకా, హైటెక్ సిటీ దాకా కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది.